ఫ్రెండ్స్ ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ గేమ్‌లో సమిష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 55 పరుగుల తేడాతో ఆర్‌సీబీని చిత్తుగా ఓడించింది. అయితే ఈ గెలుపుతో మొత్తం 9 విజయాలతో నిజం చెప్పాలి అంటే 18 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. పేలవమైన నెట్ రన్ రేట్ కారణంగా ఇక్కడ జరిగిందేంటి అంటే త్రుటిలో జస్ట్ ఒక చిన్న వెంట్రుక వాసిలో మిస్ అయిందంటారు చూసారా? అలాగా వాళ్ళకి క్వాలిఫైయర్ ఆడే అవకాశం చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించి ఉండుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టాప్ 2 ప్లేస్ దక్కి ఉండేది. అంటే దాదాపుగా 55 పరుగులు తేడాతో ఓడించింది అంటే, ఇంకా మిగిలింది ఎంతయ్య అంటే ఇంకొక 44 పరుగులని చెప్పొచ్చు. కానీ 55 పరుగుల తేడాతో ఓడించడం అనేదే చాలా పెద్ద డీల్. కానీ అది సాధించినప్పటికీ కూడా హైదరాబాద్ జట్టుకి నెట్ రన్ రేట్ అనేది చాలా పెద్ద విషయం అయింది. అయితే ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లోనే మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ జస్ట్ ఒక చిన్న పాయింట్ గానీ, లేదంటే నెట్ రన్ రేట్ వల్ల కానీ, మొత్తం పరిస్థితి తారుమారైపోతుంది. ప్లే ఆఫ్ లెక్కలు తారుమారైపోతాయి. అలాగే ఫైనల్స్‌కు వెళ్ళి గెలిచే అవకాశం కూడా పూర్తిగా తారుమారైపోతుందనమాట. అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. టాప్ 2 ప్లేస్ కోసం తమ శాయశక్తులా ప్రయత్నించామని తెలిపాడు. కానీ ఆర్సీబీ బ్యాటర్లు తెలివిగా బ్యాటింగ్ చేసి తమ అగ్రస్థానాన్ని కాపాడుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ ఇతను ఏమన్నాడంటే, ఈ మ్యాచ్‌లో మేము భారీ స్కోర్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. మా బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు. మా ఆటగాళ్ళంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2 స్థానాల్లో నిలవాలంటే చాలా సమీకరణాలు మాకు అనుకూలంగా జరగాలని నాకు ముందే తెలుసు. కానీ మేము టాప్ 2 ప్లేస్‌కు దగ్గరగా వచ్చి త్రుటిలో చేజార్చుకున్నాం. అది చాలా బాధగా అనిపిస్తుంది. అయితే ఆర్సీబీ ఆటగాళ్ళు నెట్ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తగా లెక్కలు వేసుకొని మరీ ఆడారు. ఇందులో విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించాడు. తను ఒక సీనియర్ ఆటగాడు. ఎంతో గొప్ప జట్టుని కొన్నేళ్ల పాటు నడిపించిన అనుభవం ఉంది. అటువంటి ఆటగాడు ఎన్నో సందర్భాలలో బెంగుళూరు జట్టును ప్లే ఆఫ్‌కి తీసుకువెళ్ళాడు. ఆఫ్‌కోర్స్ బెంగుళూరు జట్టు ట్రోఫీ గెలిచిందా గెలవలేదా అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకున్న అనుభవం అపారమైనది. గెలిచిన జట్టు ఆటగాడి కన్నా కూడా ఓడిన జట్టు ఆటగాడికి ఇంకా ఆటలోని పస కరెక్ట్‌గా తెలుస్తుంది. అందుకనే మేము బౌలింగ్‌లో వారిపై కొన్ని కొత్త ప్రయోగాలు చేశాం. ఏది ఏమైనా మాకది అతిపెద్ద విజయం అంటూ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరొక్కసారి గనక పాయింట్స్ పట్టికను గనక గమనించినట్టయితే, ఇక్కడ ఎస్ఆర్‌హెచ్ జట్టు, జీటీ, బెంగుళూరు జట్టు 3 జట్లు 18 పాయింట్లతోనే ఉన్నాయి. కానీ మ్యాటరొచ్చిందంతా కూడా జస్ట్ నెట్ రన్ రేట్ వల్లే. అది కూడా 0.1% ఇక్కడ మీరు గమనిస్తే ఆర్‌సీబీకి 0.7% ఉంటే, జీటీకి 0.6% ఉంది. ఇక నెక్స్ట్ టాప్ 3 పొజిషన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి 0.5% ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, ఎలిమినేటర్ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ గానీ, పీబీకేఎస్ కానీ, కేకేఆర్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ గెలిస్తే మళ్ళీ క్వాలిఫైయర్ 2కి వెళ్తుంది. మళ్ళీ ఫైనల్‌కి చేరాలంటే వాళ్ళు క్వాలిఫైయర్ 2 కూడా గెలవాల్సిన పరిస్థితి ఉంటుందనమాట. సో, పాయింట్స్ పట్టికలో టాప్‌లో నిలవాలి అంటే ఈరోజు 90 పరుగుల తేడాతో గనక హైదరాబాద్ గెలిచి ఉండుంటే అసలు ఎటువంటి లెక్కలు, సమీకరణాలతో సంబంధం లేకుండా టాప్ 2కి వెళ్ళిపోయేది. ఎందుకంటే గుజరాత్ జట్టు కూడా 14 మ్యాచ్‌లు ఆడేసింది కాబట్టి ఇక పోయినట్టే. అయితే ఇక ఆ తర్వాత పాట్ కమిన్స్ ఇంకా చాలా విషయాలైతే చెప్పాడు. మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని, నిజానికి నేను కూడా మా బౌలర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఇషాన్ మలింగ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే అతను విభిన్నమైన వైవిధ్యాలతో బౌలింగ్ చేస్తున్నాడు. సకీబ్ హుసేన్ కూడా చాలా అదరగొడుతున్నాడు. ఇలాంటి బౌలర్లు ఉండటం కెప్టెన్‌గా నాకు లభించిన వరం అని చెప్పుకోవాలి. ఎలిమినేటర్ మ్యాచ్‌కు మాకు ఇంకా 5-6 డేస్ టైం కుదిరింది. ఈ ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఆటను
రీస్టార్ట్ చేస్తాం. ఎందుకనంటే ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో, ఆట ఎంత ముఖ్యమో, ఆటలో సంయమనం కావాలి. ఒక స్పాంటేనిటీ రావాలి అంటే బ్రెయిన్ కూడా అంతే ఫ్రెష్‌గా ఉండాలి. అందుకని ఖచ్చితంగా మేము ఒక 2 డేస్ అయితే కంప్లీట్ రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం. అయితే ఆ తర్వాత ఎలిమినేటర్ వేదికకు చేరుకొని మా సాధన ప్రారంభిస్తాం. మా ఆటగాళ్లకు ఆ మైదానం గురించి బాగా తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్లి రాణిస్తాం. 2 రోజుల్లో ఎలిమినేటర్‌లో మా ప్రత్యర్థి ఎవరు అనే విషయం పైన క్లారిటీ వస్తుంది. మోస్ట్‌లీ నేను అనుకోవడం ఏంటి అంటే కోల్‌కత్తా గానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆడుతుంది. మోస్ట్‌లీ పంజాబ్ ఆర్ఆర్‌కి మాత్రమే అవకాశం దక్కుతుంది అని నాకు అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో నిజం చెప్పాలి అంటే హైదరాబాద్ జట్టు చాలా బాగా రాణించింది. ఇదే టెంపోలో గనుక వెళ్ళినట్టయితే ఫైనల్ కొట్టడం కూడా అంత కష్టమేమీ కాదు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ అయితే 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ఇషాన్ కిషన్ కూడా 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లసన్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 పరుగులు చేసి విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ రజత్ పటీదార్ 56 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా, వెంకటేష్ అయ్యర్ మళ్లీ 44 పరుగులతో దుమ్మురేగొట్టాడు. కృణాల్ పాండ్యా 41. ఇలాగా అందరూ కూడా సమిష్టిగా రాణించారు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే సన్‌రైజర్స్ బౌలర్లు ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు. షకీబ్ హుసేన్, ట్రావిస్ హెడ్ తలా ఒక వికెట్ తీశారు. ఇదంతా కూడా సమిష్టిగా అంటే ఒక ఐపీఎల్‌లో మ్యాచ్ ఎలా ఉండాలి అనేది చాలా నువ్వా నేనా అన్నట్టుగా సాగిందనమాట. అయితే ఇక్కడ హైదరాబాద్ జట్టుకి ఏంటంటే పాపం ఒక్క చిన్న 44 రన్స్‌తో మొత్తం అంతా కూడా అయిపోయింది. ఇక్కడ వీళ్ళు గనక మొత్తం అంటే అక్కడ రజిత్ పటిదార్‌ని గానీ, లేకపోతే వెంకటేష్ అయ్యర్‌ని గానీ ఎవరినో ఒకళ్ళని గనక కట్టడి చేసి ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది. అలా కాకుండా ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. అయితే హైదరాబాద్ జట్టు నిజం చెప్పాలి అంటే ఈ మొత్తం టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుని నిలబెట్టింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఇషాన్ కిషనే. ఏకంగా ఈసారి ఈ టోర్నమెంట్‌లో 3 సార్లు తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వచ్చిందనమాట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పాట్ కమిన్స్ చాలా అంటే చాలా సింప్లిసిటీ ఉన్న కెప్టెన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు తను ఎక్కడ కూడా క్రెడిట్ తీసుకోడు. టోటల్‌గా వాళ్ళ జట్టుకే మొత్తం క్రెడిట్ అంతా ఇచ్చేస్తాడు. అలా చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో, ఇషాన్ కిషన్ పాట్ కమిన్స్ లేనప్పుడు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగించాడు కదా! చాలా అంటే చాలా గొప్పగా రాణించాడనే చెప్పుకోవాలి. ఎందుకనంటే తనున్నప్పుడు కూడా జట్టు చాలా బాగా ఆడింది. అలాగే తన పెర్ఫార్మన్స్ బావుంది. చాలామంది ఎలా ఉంటుందంటే వాళ్ళు అంటే పెర్ఫార్మన్స్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళ కెప్టెన్ అయితే పెర్ఫార్మన్స్ పరంగా ఎక్కడో తగ్గుతుంది. కానీ అసలు ఇషాన్ కిషన్ అవేం చేయలేదనమాట. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి.